చేయలేదు. వెనకాల రావాలి సోదరా, రావాలి ఇంకా. ఓకే అమ్మా, తీసేయమ్మా. వదిలే కంపలు పట్టుకుంటుంది. ఇట్లా 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 ఇది బాగుంది, ఇది బాగా వస్తుంది. ఇట్లా ఇట్లా ఇది కూడా ఒక రకంగా సుమారుగా వస్తుంది. మీడియా తేడా మాట్లాడదామా? ముచ్చుతుందా? కట్టుపైకి కింద ఏం చూస్తావు? ఇంకా ముందుకు రావాలా? వద్దు, ముందుకు రమ్మంటే వస్తాను. ఇట్లా సరిపోయింది, సరిపోయింది. చెట్టు తొక్క కవరేజ్ కూడా ఉంది కదా.
ముందు ఎప్పుడు పెద్దగా నిండలేదు కదా. ఇప్పుడు కూడా కెనాల్ వాటర్ లేకపోతే వర్షాలు తక్కువ హనుమాన్ చెరువు ఇవన్నీ కూడా ముక్కూరు పచ్చెరువు కూడా కెనాల్ రైతులను ఒక 3-4 రెడీ చేసి పెట్టుకోవాలి. మీరు హంద్రీనీవా జలాల ద్వారా పొలమనేరు నియోజకవర్గంలో అముళ్ళ చెరువు ఎప్పటి నుంచినో చూస్తే చెట్లు మొలిసి నిండనటువంటి చెరువు ఇది వరకు 2018-19 మధ్యలో మొట్టమొదటిసారి హంద్రీనీవా జలాలు ఇక్కడ పారించినప్పుడు ఆ రోజు వదిలినాం. ఈరోజు మళ్ళీ కూడా హంద్రీనీవా జలాలు వచ్చిన తర్వాత ఈ చెరువు జలకళతో కలకలలాడుతూ ఉంది. అంటే దీనికి కారణం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే నేను హంద్రీనీవా జలాలు తీసుకొచ్చి కుప్పం దాకా తీసుకొస్తానని ఆ రోజు మాట చెప్పడం, అదే మాట పైన ఈరోజు కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్లడం, కుప్పానికి పోయే సందర్భంలో మా నియోజకవర్గంలో కానీ అదేవిధంగా పుంగనూరులో కానీ మదనపల్లి కానీ తంబలపల్లి కానీ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి ఈ పడమటి ప్రాంతాల్లో అన్ని చెరువులు కూడా బ్రహ్మాండంగా కూడా చెరువుల నుండి కలకలలాడుతూ ఉన్నాయి. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు రాయలసీమ లాంటి కరువు ప్రాంతం, ఆ రోజు వెనకబడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతానికి నీటి సౌకర్యం లేదు, నీళ్లు తీసుకురావాలని చెప్పి మొట్టమొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వేసినటువంటి బీజం ఈరోజు హంద్రీనీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, తెలుగంగ కావచ్చు, వీటన్నిటినీ కూడా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆయన మంచి ఉద్దేశంతో ఆ రోజు బీజం వేస్తే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయలసీమ గురించి గడిచిన 5 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయలేనటువంటి పనులు, ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ కూడా ఉంది. 5 సంవత్సరాల్లో కనీసం 2018-19లో మేము నీళ్లు తీసుకొచ్చి పొలమనేరు బార్డర్ దాకా వదిలితే ఆ రోజు కుప్పానికి నీళ్లు ఇస్తానని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికలకు ముందు ఒక రేకు అడ్డం పెట్టి ఆ నీళ్లు అక్కడికి ట్యాంకర్లో తీసుకొచ్చి ఆ నీళ్లు ఆ రోజు పంపిణీ చేసి ఆ రోజు ఏదైతే నేను హంద్రీనీవా జలాలు కుప్పానికి ఇచ్చినానని చెప్పేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండింది. ఈరోజు అట్లా కాదు. 6 నెలలుగా బ్రహ్మాండంగా కూడా ఈ కాలువలో నీళ్లు పోతూ ఉన్నాయి. దాదాపు రాయలసీమలో ఈ రాయలసీమ రైతాంగం కోసం సాగునీటి కోసం ఈ యొక్క 22 నెలల కాలంలో దాదాపు 12,500 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం. ఈరోజు ఏదో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము తీసుకొచ్చాం, ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారని మా అవివేకంతో మాట్లాడుతున్నారు. ఉండేటువంటి ప్రాజెక్టులకు ఈరోజు గాలేరు నగరి ఉంది, హంద్రీనీవా ఉంది. వీటి రెండింటికి నీళ్లు వస్తే ఈరోజు హంద్రీనీవా దాదాపు పూర్తి చేసాం. ఇంకా ఇక్కడి నుంచి చిత్తూరు కానీ ఈ జిల్లాలో కానీ మిగతా రాయలసీమ జిల్లాల్లో కానీ అనంతపూర్ కానీ కర్నూలులో కానీ ఇంకా మిగిలిపోయిన వాటికి ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు గాలేరు నగరి నుంచి వచ్చేటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనకు కడప జిల్లాలో ఆగిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ చిత్తూరుకి తీసుకొచ్చేయడానికి పాత చిత్తూరు జిల్లాలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కానీ ఈ ప్రాంతానికి సాగునీరు అందించేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు కనీసం ఫారెస్ట్ క్లియరెన్స్ పైన కనీసమైనటువంటి దృష్టి కానీ పరిశీలన కానీ చేసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో చేయలే. ఈరోజు దాన్ని కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హంద్రీనీవాను గాలేరు నగర్ని రెండు కూడా కలిపి మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లోకి కూడా నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా దుష్ప్రచారం చేసి ఏదో రాయలసీమకు వాళ్ళు ఒరగబెట్టినట్టు ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి రాకమునుపు వీడేదో చేసినట్టు ఆ యొక్క వైసీపీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పెడితే దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి చెప్పేటువంటి మాటలు ఈరోజు పత్రికల్లో చూస్తూ ఉన్నాం. అవన్నీ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని మా అధినాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏ రోజు బీజం వేశారో
దాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు గోదావరి నుంచి దాదాపు 3000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. దాంట్లో 200 టీఎంసీలు తీసుకొని వాడుకొని దాని ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇచ్చి ఆ రాయలసీమ ద్వారా ఈ యొక్క రాయలసీమ జిల్లాల మొత్తానికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకుంటున్నాం. ఓ పక్క పోలవరాన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. పోలవరాన్ని కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా రాయలసీమకు కృష్ణా జలాలను వాడుకునేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ కూడా ఓ పద్ధతి ప్రకారం సాగునీటి పరంగా రాయలసీమ జిల్లాలకు ప్రత్యేకంగా ఏదైతే కరువు ప్రాంతంగా మెట్ట ప్రాంతంగా ఉందో వీటన్నిటికీ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఉండేటువంటి నీళ్ళను కూడా సద్వినియోగం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కూడా ఆయన ముందు చూపుతూనే ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ లాంటి కార్యక్రమాలు ఆ రోజు ఆయన వేసినటువంటి బీజమే. ఈరోజు ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించి ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు దారుణంగా మాట్లాడారు. ఈరోజు ప్రతి ఒక్కరికి డ్రిప్ లేకుండా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో సాగునీటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఎవరు చేసే పరిస్థితి లేదు. ఎన్టీ రామారావు గారు బీజం వేశారు, చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. కనీసం మీ హయాంలో మీరేం చేశారు, కనీసం చేసే ప్రయత్నం చేశారా? మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి మాట్లాడుతున్నారు. అనవసరంగా దానికి ఈరోజు కాలువలు తవ్వడానికి మీరు ఖర్చు పెట్టేసి వెళ్ళిపోయినారే కానీ ఆ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి, ఆ చిత్తశుద్ధి కూడా లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు చేశారు. ఇవన్నీ కూడా వృధలేదు అనుకొని చేసేటువంటి కార్యక్రమాల్లో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మాకు నిజంగా రాయలసీమ వాసిగా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాయలసీమ వాసిగా ఈరోజు అధికార ఉండేటువంటి ఈ ప్రభుత్వానికి సరైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నా. కనీసం అసెంబ్లీకి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలపైన మాట్లాడి ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి ఈ రకంగా చేస్తే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ అట్లా కాకుండా ఏదో బురద జల్లి బట్టగాల్చి మొగానేసేటువంటి కార్యక్రమాన్ని మానుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేసుకుంటున్నాను. పదండి. రానా వాళ్ళు కలిసి వేస్తే మళ్ళీ లాస్ట్ సైడ్ రాండి. నాగమ్మ కూడా ఊర్లో కదా. ప్రతి హిందూ నిన్నే పిలిచింది కొడుకు
నాయుడు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. స్టేట్ యూత్ అధ్యక్షులు భరత్ బెజవాడ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ భాస్కర్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సతీష్ అన్ని శాఖల అధికారులు మరియు మండల నాయకులు మరియు ప్రధానంగా రైతులను ప్రజలను పట్టి పీడిస్తా ఉండే సమస్య ఏదంటే రెవెన్యూ సమస్య. ఎందుకంటే మా దగ్గరికి రోజు వచ్చేటువంటి సమస్యలు దాదాపు 99% రెవెన్యూ సమస్యలే. ఈరోజు నియోజకవర్గంలో శాసనసభ్యుల దగ్గరికే కాదు, మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు పీజీఆర్ఎస్ పెట్టినా, జిల్లాలో కలెక్టర్ గారు పీజీఆర్ఎస్ పెట్టినా, ఆర్టీఓ స్థాయిలో పీజీఆర్ఎస్ పెట్టినా, నియోజకవర్గ స్థాయిలో పెట్టినా ఉండేటువంటి సమస్యలన్నీ ఒకసారి చూస్తే దాదాపు 100 అర్జీలు వస్తే 99 అర్జీలు రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలే. ఇది ఎందుకంటే నేను దాదాపు 35 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, శాసనసభ్యుడిగా ఉన్నా. ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు అనేది మేము అసలు ఊహించలా రాలే. ఎప్పుడైనా ఏదైనా సమస్య గ్రామస్తులు ప్రజలు వస్తే త్రాగడానికి నీళ్లు, రోడ్డు, లేదంటే స్కూలు, లేదా ఇంకేదైనా సొంత సమస్య గురించి మాట్లాడి అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి కార్యక్రమాలపైనే సమస్యలు వచ్చాయి. ఈరోజు వాటి గురించి మాట్లాడే వాళ్ళే తగ్గిపోయినారు. 99 మంది నా భూమి, నా ఆస్తి నాకు లేకుండా పోయింది, నాకు ఈ సమస్య ఉందని చెప్పేటువంటి పరిస్థితి 199 మందిలో ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమో మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఈరోజు ఈ పాపాలకు, మనకి జరిగినటువంటి ఈ సమస్యలకు ప్రధాన కారణం గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆ పార్టీలో ఉండేటువంటి నాయకుల యొక్క వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళు చేసినటువంటి తప్పులు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలుగా పట్టి పీడిస్తూ ఉన్నాయి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే అటు రెవెన్యూ మంత్రిని కానీ కేబినెట్ లో కానీ పదే రెవెన్యూ సమస్యల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు వస్తా ఉంది. ఈ మధ్యనే మొట్టమొదటిగా దాదాపు 2 నెలల క్రితం అనుకుంటా, ఆ రోజు పాస్ పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమంలో నేను పెద్దలూరు పోయాను. పెద్దలూరు గ్రామ సభలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసే సమయంలో ప్రింట్ చేసినటువంటి పాస్ పుస్తకాలు చూస్తే ఎక్కడ వాళ్ళకి దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రింట్ చేసే పరిస్థితి లేదు. మనం పంపిణీ చేసే దాంట్లో కూడా మన తప్పులు కనుగొన్నాయి. ఆ రోజే ఇమీడియట్ గా రెవెన్యూ శాఖ మంత్రితో, ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి పూర్తిగా తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇదే రకంగా కానీ మళ్ళా మనం పాస్ పుస్తకాలు ఇస్తే గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ సమస్యలు మనం కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే దాన్ని ఆపండి. క్లియర్ కట్ గా ఇచ్చేటువంటి పాస్ పుస్తకాన్ని రైతుల సమ్మతితో, అంగీకారంతో వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు పాస్ పుస్తకాన్ని పంపిణీ చేయండి. అంటే ఈరోజు ఉదాహరణకి ఈ గ్రామ పంచాయతీలో మనకు 723 ఖాతాలు ఉన్నాయి. అంటే 723 మంది రైతులు మన పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఈరోజు ఎన్ని మనం పంపిణీ చేస్తా ఉన్నామంటే 85 పంపిణీ చేస్తా ఉన్నాం. అంటే 723 పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సినటువంటి ఈ గ్రామంలో 85 మాత్రమే ఈరోజు మనం పంపిణీ చేసే పరిస్థితి ఉంది. అంటే 85 కరెక్ట్ గా ఎలిజిబిలిటీ ఈరోజు తెలిసారు. అదేవిధంగా వాళ్ళు చేసినట్టు మళ్ళా ఇంకో పంపేసుకోవడం లేదు, ఇంకో పని చేస్తాం, మళ్ళా మనం పాస్ పుస్తకాలు అదే పంపిణీ చేస్తే మళ్ళా దాన్ని కొట్లాడుకొని రోజు మళ్ళా ప్రజాప్రతినిధులు అధికారుల దగ్గరకో దారి కట్టుకో దిగాలి. అందుకే ఈ రోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో కరెక్ట్ గా ఉండేటువంటి పాస్ పుస్తకాలే పంపిణీ చేయాలా. అధికారం ఇదివరకు అయితే ఏదైనా రెవెన్యూలో కరెక్షన్ చేయాలంటే నేరుగా జేసీ గారికి పోవాలా, లేదంటే కలెక్టర్ పోవాలా, లేదంటే గవర్నమెంట్ పోవాలా. ఈరోజు దానిపైన కూడా అధికారాన్ని కూడా
కింద స్థాయికి బదిలీ చేయించాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు. కలెక్టర్ దగ్గర, జేసీ గారి దగ్గర ఉండేటువంటి అధికారులు ఈరోజు వీళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి. ఈరోజు ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ వాళ్ళిద్దరి దగ్గరనే డైరెక్ట్ గా స్థానికంగా అక్కడ ఉండేటువంటి సమస్యలను అక్కడనే పరిష్కరింపజేసుకునేటువంటి అవకాశాన్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు ఉదాహరణకి ఈ గ్రామంలో చూస్తే ఇంకా 309 సర్వే నెంబర్ కరెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీఓ గారు ఏం చెప్తున్నారంటే ఆ సర్వే నెంబర్ కరెక్షన్స్ కూడా మేము కంప్లీట్ చేస్తా ఉన్నాం. త్వరలోనే ఆ 309 కూడా మేము ఇచ్చేయబోతా ఉన్నాము. ఈ 80 కలిపి కూడా ఇస్తామంటున్నారు. ఈ రోజు దాంట్లోనే ముటేషన్ అనేది పెద్ద సమస్యగా ఉండేది. ఈ రోజు ముటేషన్ కరెక్షన్ వచ్చి దాదాపు చనిపోయినటువంటి ఉన్న ఇంటి పెద్ద పట్టాదారు ఖాతా ఉంటే ఆయన చనిపోతే మళ్ళీ ముటేషన్ కరెక్షన్ చేసుకుని ఆ ఇంట్లో ఉండేటువంటి ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళపైన ముటేషన్ ఇవ్వాలి. కొన్ని ల్యాండ్ మనం అమ్మేసుకుంటే కొంటే ఆ ముటేషన్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి స్టేజ్ బై స్టేజ్ పక్కాగా ప్రభుత్వ ఎంబ్లంతో ఏ నాయకుడు కానీ ఎవరు బొమ్మ లేకుండా ప్రభుత్వ ఎంబ్లంతో పూర్తి స్థాయిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఆ గ్రామంలో ఉండేటువంటి భూమి ప్రతి సెంటు కూడా ఎవరికైతే ప్రైవేట్ గా ఉండేటువంటి ప్రతి సెంటు డైరెక్ట్ గా హక్కుదారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాన్ని త్వరలో పూర్తి చేసేదానికి ఈ రోజు రాష్ట్రంలో చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒక ఎత్తైతే రెవెన్యూలో వాళ్ళ భూమికి వాళ్ళ హక్కు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇంతకు 10 1000 దానిపైన ఈ రోజు మరి దానిపైన చూపెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీన్ని త్వరలోనే కంప్లీట్ చేసేటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. అది త్వరలో అందరికీ కూడా, ఎందుకంటే మేము రైతులు కోరుకునేది కూడా మీరు అధికారులు ఆ బిఆర్ఓ ఎవరైతే మీకు ఇక్కడ బిఆర్ఓ ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఆ రైతులు ఇద్దరు కూడా, ఎందుకంటే ఒక చెరువు గారు తగరారు ఉంటుంది, ప్రతి సర్వే నెంబర్ కాడ తగరారు ఉంది. గత ప్రభుత్వం ఒకరికి ఉండేటువంటి యాక్సిడెంట్ తగ్గించి రీసర్వేలో ఒకరు తగ్గించినారు, ఒకరికి ఎక్కించేసేసినారు. ఉండే వాళ్ళకి అసలు ఏమీ లేనప్పుడు కూడా భూమి అనుభవం ఒకరి పేరుతో ఉంటుంది, పట్ట ఇంకొకరి పేరుతో, అనుభవం ఇంకొకరి పేరుతో రాసేశారు. ఇవన్నీ కూడా కొన్ని డైరెక్ట్ గా రైతులతో అంగీకారంతో తీసుకోవాలా. కొంత జాగాల్లో ఏ రైతైనా ఒప్పుకోకపోయినా న్యాయంగా నిజంగా ఏ రైతుకు చెందుతుందో అది చెందే విధంగా అధికారులు కూడా దానిపైన నిర్ణయం తీసుకొని డైరెక్ట్ గా క్లియర్ గా చేయాల్సినటువంటి పరిస్థితి చేస్తేనే దీనికి ఒక అర్థం వస్తుందని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. రెవెన్యూకి సంబంధించి, రెవెన్యూ సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఈ రోజు మొట్టమొదటిగా పూర్తిగా ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు డైరెక్ట్ గా కూడా కొన్నైనా కూడా పంపిణీ చేసి స్టేజ్ బై స్టేజ్ నెల నెల కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి పూర్తి స్థాయిలో తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ, ఈ గ్రామానికి సంబంధించి గతంలోనే కూడా గ్రామ పంచాయతీలో కొన్ని కార్యక్రమాలు చేశాం. ప్రాజెక్టుకి సంబంధించి కానీ, బోర్లకు సంబంధించి కానీ, కావాల్సినటువంటి ఆ బోర్లకు సంబంధించినటువంటి మోటార్లు కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, మనం ఈఏపీలో చేసినటువంటి రోడ్స్ కూడా దాదాపు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. ఇంకా ఏమైనా మిగిలిపోయితే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఖచ్చితంగా కూడా ఈ గ్రామ పంచాయతీలో చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి రైతులందరూ కూడా, ఎందుకంటే ఇది రైతులు సహకరించాలా, అదే విధంగా అధికారులు పారదర్శకంగా పనిచేయాలి. ఈ మనమిద్దరం కూడా కలిసి పనిచేస్తేనే దీనికి ఒక పూర్తి స్థాయిలో రూపం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా సహకరించి నిజంగా న్యాయంగా మనకి ఎంతవరకు హక్కు ఉందో అంతవరకునే మనం స్వీకారై చేసుకునేదానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి రైతులందరూ కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గ్రామ పంచాయతీ రైతు సోదరు మనందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. మన ఫోన్ లో చూసుకుంటే మన స్కెచ్ కూడా క్లియర్ గా ఫోన్ లోనే తెలుస్తుంది. ఈ భూమికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని స్కాన్ చేస్తే కూడా మనం అర్థం చేసుకోవచ్చు, పూర్తిగా కూడా తెలిసిపోతుంది. అన్ని పారదర్శకంగా ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను చూడమా.
బిఎం సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ నాయుడు జగదాంబ జనార్దన్ నాయుడు